హాయ్ అండి. మీలో ఎంతమంది కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు? ఎన్ని రోజుల నుంచి మీరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు? ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదా? అయితే మా ఈ వీడియో ద్వారా మీ సమస్యకి పరిష్కారం అందించాలనుకుంటున్నాం. కీళ్ళ నొప్పుల్లో ప్రధానంగా తుంటి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మనం సాధారణంగా చూస్తుంటాము. ఇవి ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. కీళ్ళ నొప్పులు అనేవి సాధారణంగా రెండు రకాలు ఉంటాయి. జన్యురీత్యా వచ్చినవి, వయసు రీత్యా వచ్చినవి. జన్యురీత్యా వచ్చిన అంటే అది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. అది ఆటోఇమ్యూన్ డిసీజ్. ఈ ఆస్టియోఆర్థరైటిస్ తో సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు, ఎక్కువ సమయం నిలబడలేరు. ఎన్ని మందులు వాడినా అంత త్వరగా ఉపశమనం అయితే రాదు. అదే విధంగా ఓవర్ వెయిట్, ఒబిసిటీతో బాధపడుతున్న వాళ్ళు, డయాబెటిస్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా తొందరగా ఈ ఆస్టియోఆర్థరైటిస్ డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది. మోకాల అరుగుదల అనేది ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. ఇది KSS గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా మేము మీకు తెలియపరచాలనుకుంటున్నాము. ఎప్పుడంటే డిసెంబర్ 7వ తారీఖున క్వీన్స్ ఎన్ఆర్ హాస్పిటల్ లో మేము కండక్ట్ చేయబోయే మెడికల్ క్యాంప్ లో విత్ ఫ్రీ కన్సల్టేషన్ మీకు మీ సమస్యకి పరిష్కారం అందించాలనుకుంటున్నాము. ఇందులో ప్రధానంగా కొన్ని రక్త పరీక్షలు కూడా మీకు తక్కువ చార్జెస్ తో మీకు చేస్తున్నాము.